గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజమౌళి గారి మైండ్లో ఏముంటుంది అంటే మీ అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ టెంపర్మెంట్ అంటే ఇంత పెద్ద సినిమా ఆయన తీసాక ఆయన ఇంకా పెద్ద సినిమా తీయాలి నెక్స్ట్. ఇక్కడ 2 పాయింట్స్ సార్. ఇప్పుడు రాజమౌళి ఈవెన్ ఇఫ్ యూ టేక్ హిస్ రికార్డ్, మగధీర తర్వాత ఇంకా పెద్ద సినిమా దిగున్న మర్యాద రామన్న, దాని తర్వాత కాన్సెప్ట్ ఫిల్మ్. సో ఐ థింక్ on his sincerity and his ability to entertain, I don't think he depends solely upon so-called big films, you know. But now opinion though, after Bahubali, I don't think he should do a small film, you know. దాని కారణం ఏంటంటే ఎవరు మా లైఫ్లో అయినా పోయేది టైం ఒకటే, ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ గివ్, అండ్ ద కైండ్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ద టైమ్ ఇట్ టేక్స్. ఇప్పుడు బాహుబలికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కానీ, దాని కమర్షియల్ సక్సెస్ కానీ, ఐ పర్సనలీ బిలీవ్ హీ కెన్ మేక్ 1,000 crore ఫిల్మ్ యాక్చువల్లీ, ద వే ద మార్కెట్ ఈస్ నౌ. ఎందుకంటే పీకే అనే సినిమా 600 crore కలెక్ట్ చేసింది ఆన్ ఎ ఫస్ట్ రన్ ఆల్మోస్ట్, యూనో. దాని ఫైనల్ రెవెన్యూ ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ 750 ఫైనల్గా 750 crores. Yeah. Then that should be the biggest film. In a collection wise, but that you're talking about is mainstream Hindi film with Amir Khan and all that, you know. What మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఏమిటి, మనకి సినిమాయే కదా అంటే అరే కదా మెయిన్ స్ట్రీమ్ అంటే అనేది మెయిన్ స్ట్రీమ్ హిందీ కమర్షియల్. దాన్ని రిలీజ్ చేసిన థియేటర్స్, ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్స్ అన్ని దాంట్లో. ఇప్పుడు బాహుబలి అనేది ఫైనల్గా ఒక చిన్న స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్లో ప్రైమరీగా దానికోసం తీసి డబ్డ్ వెర్షన్స్ వాట్ ఎవర్ దే డిడ్. ఐ థింక్ దట్ ఈస్ అ ఫార్ బిగ్గర్. ఏది మీరు రేషియోలో తీసుకుంటే మీకు పాన్ ఇండియా, నేషనల్, మిడిల్ ఈస్టు, ఫారిన్ ఆడియన్స్ అంతా ఉన్నదానికి 600 crore బాహుబలి తెలుగు సినిమాని అక్కడక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ 400 crores ఫైనలీ 400 crores. కాబట్టి ఇట్ విల్ స్టిల్ అంటే ఈ లీగ్లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్. యా, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యా. సో ఇప్పుడు రేపు పొద్దున్న పీకే లాంటి స్ట్రక్చర్డ్ ఫిల్మ్ 600 చేస్తే, బాహుబలి లాంటి సినిమా ఆమిర్, షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్స్తో తీస్తే ఐ డోంట్ థింక్ ఇట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ 1,000 crores. అండ్ రాజమౌళి ఈస్ కేపబుల్ ఆఫ్ పుల్లింగ్ ఇట్. పీకేలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, పీకేలో వాడిన గ్రాఫిక్స్ ఎంత, అండ్ దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత compared to Bahubali where graphics dominated and took over most of the film. See, the point PK must have been అంటే నాకు తెలిసి 20 crores కూడా అయి ఉండదు, అంటే రెమ్యునరేషన్స్ కాకుండా. So return on investment is much higher there. Obviously. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు టేస్టీ ఫుడ్ తినాలంటే మీకు డాబాలో దొరకవచ్చు, చాలా ఇష్టమైంది, 5-star హోటల్లో దొరకవచ్చు. కానీ 5-star హోటల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. సో ఉట్టి ఫుడ్ అనే చూడటం ఎంటర్టైనింగ్, చాలా పెద్ద ఖర్చు పెట్టే సినిమా తీసినంత బోరింగ్గా ఉండొచ్చు, చాలా లో బడ్జెట్లో తీసింది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అది కంటెంట్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఓవరాల్ యాంబియన్స్ మీరు క్రియేట్ చేసిన ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ అనేది, ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 1-2 కిలోమీటర్ల క్యూ ఉంది అంటే అది ఇట్ ఈస్ అన్ యాంటిసిపేషన్ బిల్డప్ ఆఫ్ ఎ ఫిలిం. ఏదో ఒక ఈవెంట్ లైఫ్లో మనం చూడని అద్భుతాన్ని చూడబోతున్నాం అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది బాహుబలిస్ బిగ్గెస్ట్ సక్సెస్ నాకు. ఇన్సైడ్ ద ఫిల్మ్ వాట్ ఈజ్ అనేది సెకండరీ పాయింట్. అది చాలా సినిమాలు చేయొచ్చు అంత ఇంట్రెస్టింగ్ అని, అంత ఎంటర్టైనింగ్ అని. మీరు పెట్టిన చాలా ట్వీట్స్లో మీరు ఒకవైపు పొగుడుతున్నట్టే ఉన్నా కూడా ఒకవైపు దేర్ వాజ్ అ కమెంట్ ఇన్ ఎవ్రీథింగ్. లైక్ వాట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన మార్కులు, ఫస్ట్ పెట్టిన ట్వీట్, బాహుబలికి ఇచ్చిన మార్కులు ఇండియన్ స్కేల్లో 100కి 500 ఇచ్చారు. నేను అది ఇచ్చింది ట్రైలర్కి. ట్రైలర్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్కేల్ మీద బాగా తగ్గించేశారు. మరి ఇంత పెద్ద సినిమా తీసినప్పటికి కూడా ఇంటర్నేషనల్ స్కేల్లో యూ ఫీల్ అది అంటే అది టెక్నికల్ క్వాలిటీ, సెన్సిబిలిటీస్ చెప్పారా, లేకపోతే వాట్ డిడ్ యూ బేస్ యువర్ జడ్జ్మెంట్? ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని షార్ట్స్ నాకు నచ్చలేదు, నేను రాజమౌళి కూడా చెప్పాను. సో వాట్ ఎవర్ నా సెన్సిబిలిటీ. కానీ అసలు ఇలాంటి ట్రైలర్, ఇలాంటి విజువల్స్ తోటి తెలుగులో తీయచ్చు అనే దానికి అన్ఇమాజినల్, కాబట్టి నేను ఆ డిఫరెన్స్ పెట్టినా. పెద్ద హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఓవర్ షాడో అయిపోయి బాహుబలి ఎఫెక్ట్లో అంటున్నారు. డస్ దట్ మీన్ దట్ ముందు హీరో సెంట్రిక్ సినిమాలు కాకుండా ఇలాంటి ఫిల్మ్ మేకర్ సెంట్రిక్ సినిమాలే దే రూల్ అంటారా? దిస్ ఎ గుడ్ క్వశ్చన్. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు 4-5 పెద్ద స్టార్స్ అనుకోండి, మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అండ్ హూఎవర్ ఇట్ ఇస్, చరణ్. ఎప్పుడు మనం మాట్లాడినా మహేష్ సినిమా వస్తుంది,
కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆ పేరు ఉంటుంది సీమంతుడు, లేకపోతే ఇంకోటి ఏదో గబ్బర్ సింగ్ 2 ఇంకోటి ఏదో. సో స్టార్ని మించి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. బాహుబలికి వచ్చేసరికి ద ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద స్టార్. బాహుబలిలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ ప్రభాస్ సినిమా బాహుబలి వస్తుంది అని అంటలేరు అసలు యాక్చువల్లీ దట్స్ ట్రూ. సో విచ్ ఈస్ వాట్ హాలీవుడ్ హెస్ బీన్ డూయింగ్ సిన్స్ డికెడ్స్. హాలీవుడ్లో వచ్చిన ఏ పెద్ద సినిమా అయినా చాలామందికి అసలు స్టార్ ఎవరో తెలియదు. థియేటర్లోకి వెళ్తే కానీ ఒక గుర్తుండారే ఆ సినిమాలోడా ఈ సినిమాలోడా అంటాం, కానీ ఇప్పుడు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్స్. కానీ ద ఫిల్మ్ బికమ్స్ సో బిగ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ ఫర్ రిలీజ్, ఇట్ బికమ్స్ ఇర్రిలవెంట్ హూజ్ ఇన్ ఇట్. అఫ్ కోర్స్ వాళ్ళ యాక్టింగ్ టాలెంట్, వాళ్ళకున్న కరిష్మా అనేది యాడ్ అవుతుంది అవ్వదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు 2012 వచ్చింది, ఎవరు తెలుసు ఎవరున్నారు, లేకపోతే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్. ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బ్రాండ్ అండ్ నాట్ నెసెసరీ విత్ ద డైరెక్టర్ ఆల్ టైమ్. చాలా సినిమాలు మనకి డైరెక్టర్ పేరు కూడా తెలియదు యాక్చువల్గా. ఇట్ ఈస్ ఆల్సో ఇట్స్ జస్ట్ it is the aura, the whole film, the grandeur of the film becomes a brand by itself. అది ఇండియాలో ఫస్ట్ టైం బాహుబలితో వచ్చింది. అది ఇంతకుముందు ఎప్పుడు రాలేదంట. పీకేలో కూడా దేర్ వాజ్ అ స్టార్ ఓరియంటెడ్, ఆఫ్ కోర్స్ 100%. ఆమీర్ ఖాన్ తీసేస్తే పీకే అంతే ఎంటర్టైనింగ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ మీకు వెయిట్ వచ్చింది ఆమీర్ ఖాన్ వల్ల. ఇక్కడ వెయిట్ వచ్చింది రాజమౌళి వల్ల అంటారా, లేకపోతే వెయిట్ వచ్చింది గ్రాండియర్ ఆరా వల్ల అంటారా? అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇందాక చెప్పాను, రాజమౌళి లేకపోతే సినిమా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటెడ్, ఇంటెంటెడ్ ఇట్ అండ్ ఎన్విజన్డ్ ఇట్ అండ్ క్రియేటెడ్ ఇట్. బట్ ఫర్ ద పర్సన్ అవుట్ సైడ్ రాజమౌళి ఆల్సో విల్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్ రాజమౌళి అని లేడు అనుకోండి, ఎవడో కొత్తోడు తీసాడు అనుకోండి, సపోజ్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవడో ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ సైజ్ ఆఫ్ ద ఫిల్మ్. రాజమౌళి తప్పితే వేరెవరు తీయగలుగుతారా అనేది అది వేరే క్వశ్చన్. అది బట్ ఎవెన్చువల్లీ యు ఆర్ రియాక్టింగ్ టు ది ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక డైనోసార్ వచ్చేసింది, అదే మీరు పెట్టారు, సింహాలు పులులు మామూలుగా తిరిగే అడవిలో డైనోసార్ వచ్చి భయపెట్టేసింది అందరినీ. సో ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మగధీర తర్వాత తన సినిమా ఒకటి రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ 3 days టెరిఫిక్ కలెక్షన్స్, మగధీరాని దాటేస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ టైంలో. అలాంటి న్యూస్ వస్తున్నప్పుడు నేను తను ఇంకొంతమంది కూర్చుంటే నాతో ఈ డైరెక్టరు రాజమౌళిని కొట్టాలని డిసైడ్ అయిపోయానండి. కొట్టేసినప్పుడు మళ్ళీ లెక్కకుండా కొడతాను, ఎప్పుడు ఆడి సినిమా తీస్తే మళ్ళీ నేను తీస్తా అని చెప్పాడు. ఎవరో ఒక డైరెక్టర్. ఓకే, అది ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ వెరీ హెల్దీ థింగ్. ఆ లాంగ్వేజ్ కరెక్ట్ అవ్వచ్చు, మీరు అగ్రీ చేయకపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి అవతలోడిని కొట్టాలి, అవతలోడి కన్నా పెద్దోడిని అయిపోవాలని ఒక బిజినెస్ మ్యాన్కి ఉంటుంది. నా ఒక సపోజ్ ఒక బట్టలు కొట్టి పెట్టారు, ఆ పక్కన ఇంకో ఆడి బట్టలు కూడా నాది బెటర్గా ఉండాలి అని కోరుకుంటాడు. ఏ మనిషి అయినా అవతలోడి కన్నా నేను బెటర్గా ఉండాలి అని కోరుకోవటం అనేది సహజం, స్వార్థంతో. అవతలోడు దాటేస్తున్నా అంటే వాడిని దాటేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి కూడా సహజం, విచ్ ఈజ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ పీపుల్. ఇప్పుడు బాహుబలి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇందాక నేను వర్డ్ స్తబ్దత ఉంది ఇండస్ట్రీలో, అందరూ స్టిల్ అయిపోయారు. అంటే ఒక ఏం మాట్లాడడానికి లేదు. అంటే ఆ పూరి జగన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మైండ్ బ్లాక్ అయిపోయింది, అది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే, నేను అంటే పరుగు పందెం ఉంది. పరుగు పందెంలో మీరు పరిగెడుతున్నారు, అంత కష్టపడి ట్రైనింగ్ చేశారు, అది చేశారు, ఒక 10 మంది పరిగెడతాం అంటే ఒకడు కొంచెం బెటర్గా పరిగెడుతున్నాడు, మీకన్నా 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు దూరంలో ఉన్నాడు. వాడిని అందుకోవడానికి మీరు మ్యాక్సిమం ఫుల్ ఇంకా ఎఫర్ట్ ట్రై చేస్తున్నారు. అది దట్ ఈజ్ అప్పుడు ఈ పరిగెత్తే వాళ్ళందరూ డైరెక్ట్లు అనుకున్నాం. మగధీర అప్పుడు అది సిచ్యువేషన్. అప్పుడు అందరికన్నా ముందు పరిగెట్టే రాజమౌళి ఒక 40 అడుగులు 50 అడుగులు ముందు ఉన్నాడు. మిగతా డైరెక్టర్లు అందరూ ఇంకా ట్రైస్ ఇంకా పెట్టి ఇంకా లాస్ట్ ఎఫర్ట్ పెట్టేద్దాం అని చూస్తున్నారు. ఇప్పుడు బాహుబలి ఏంటంటే అసలు ముందు వెళ్ళినాడు కనపట్లేదు, అది లేడు, హారిజాన్లో లేడాడు, ఆ ఫినిష్ లైన్ దాటేసి మనకు కంటి చూపు అనకుండా వెళ్ళిపోయాడు. సో అప్పుడు మనం అసలు ఎవడు ఆడిని అధిగమిద్దామనడానికి వాడే కనిపించకపోతే ఎందుకు పరిగెట్టడం దండగానే నుంచున్నారు. ఇప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అనాలజీ ఐ కెన్ గివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేట్ ఆఫ్ మైండ్. మొత్తం డైరెక్టర్స్ అందరూ అప్పుడు ఎందుకు అని అక్కడ స్వామి వివేకానంద టైప్లో ఒక రాక్ మీద కూర్చుని ఈ బతుకు ఎంత జాలే, ఈ జీవితానికి ఎంత ఇంకా ముగిద్దాం అనే మూడ్లో ఉన్నారు అందరూ. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.